రోడ్డుపైన బైక్ ఎలా నడపాలి, ట్రాఫిక్ సింబల్స్ను ఎలా అర్థం చేసుకోవాలి, ఎటువైపు నుంచి ఓవర్టేక్ చేయాలి, చాలామంది వాహనదారులకు ఈ విషయాలపై సరైన అవగాహన ఉండదు. అలాంటి వారితో పాటు కొత్తగా బైక్ నేర్చుకోవాలనుకునే ఔత్సాహికుల కోసం హీరో మోటో కార్ప్ హైదరాబాద్లో ఒక అత్యాధునిక ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేసింది. టూ వీలర్ డ్రైవింగ్ లో పాటించాల్సిన మెలకువలపై సామాన్య ప్రజలకు అవగాహన కల్పించడానికి హీరో మోటో కార్ప్ సంస్థ అత్యాధునిక శిక్షణా పార్కును బేగంపేటలో స్థానిక ట్రాఫిక్ పోలీస్ సహకారంతో ఏర్పాటు చేసింది. హైదరాబాద్ ట్రాఫిక్ కమిషనర్ మహేందర్ రెడ్డి ఈ ట్రైనింగ్ సెంటర్ ను ప్రారంభించారు. రోడ్డు భద్రతా నియమాల గురించి స్కూల్ పిల్లల్లో అవగాహన కల్పించడం ఈ ట్రాఫిక్ శిక్షణా సంస్థ ముఖ్య ఉద్దేశమని అంటున్నారు నిర్వాహకులు. రోడ్డు భద్రతా క్లబ్ లో రిజిస్టర్ అయిన విద్యార్థులందరికీ ట్రాఫిక్ పార్క్ లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. దీనికోసం ఇక్కడ ప్రత్యేకంగా ఒక రైడింగ్ సిమ్యులేటర్ ను ఏర్పాటు చేశారు. దీంతో సేఫ్ రైడింగ్ లో మెలకువలు నేర్చుకోవచ్చంటున్నారు హీరో మోటో కార్ప్ సంస్థ ప్రతినిధులు. ఇక్కడ ఒక మేజర్ అడ్వాంటేజ్ దీంట్లో ఏం దొరుకుతుందంటే మనం ఏం మిస్టేక్స్ చేస్తున్నాం జనరల్గా రోడ్డు పైన ఆ మిస్టేక్స్ని మనం రీప్లే చేసి చూసుకోవచ్చు. అదేవిధంగా దాంట్లో ఒక క్లియర్ ప్రింట్అవుట్ వస్తుంది. దాంట్లో డీటెయిల్గా మీరు ఎక్కడెక్కడ ఏ మిస్టేక్స్ చేసిరు, ఎక్కడ లెఫ్ట్లో ఉండేది ఉండే, ఎక్కడ మీరు రైట్లో వచ్చిరు, ఎక్కడ బ్రేక్ వేసేది ఉండే, ఎక్కడ యాక్సిలేటర్ ఎక్కువ ఇచ్చిండ్రు, స్పీడ్ మనకు రోడ్ పైన జనరల్గా ట్రాఫిక్ సిగ్నల్స్ అంటే మనకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అనేది తెలుస్తుంది. కాకపోతే దెర్ ఆర్ లాట్ ఆఫ్ సిగ్నల్స్ ఆన్ ద రోడ్. అంటే ఇప్పుడు ఓవర్టేక్ చేయొద్దంటే కంటిన్యూస్ లైన్ ఉంటుంది రోడ్లో సెంటర్లో, ఆ ప్రాంతంలో మనం ఓవర్టేక్ చేయొద్దు. ఆ డీటెయిలింగ్ కూడా ఇక్కడ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోడ్లో చూస్తే మధ్యలో వైట్ లైన్ బ్రేక్ అయి ఉంది. సో ఇక్కడ మీరు ఓవర్టేక్ చేయొచ్చు, లెఫ్ట్ ఓవర్టేక్ చేయొచ్చు. అదే మీరు లెఫ్ట్ ఓవర్టేక్ చేయాలి కాకపోతే రైట్ నుంచి ఓవర్టేక్ చేసిరనుకో ఈ సిమ్యులేటర్ అనేది మనకు క్లియర్గా రిపోర్ట్ ఇస్తుంది. ఇక్కడ మీరు మిస్టేక్ చేసినారు, ఇక్కడ ఈ వైట్ లైన్ కంటిన్యూస్గా ఉంది అయినా మీరు ఓవర్టేక్ చేసినారు. ఈ చిన్న చిన్న డీటెయిల్స్ మనకు రోడ్లో మనం జనరల్గా మిస్ అవుతుంటాము. ఇక్కడ ఏంటంటే కరెక్షన్ చేసుకునే ఛాన్స్ ఉంది. దీంట్లో నేర్చుకున్న తర్వాత రోడ్లో పర్ఫెక్ట్గా చేయాలని లేదు. ఇది ఒక ప్రయత్నము. అయినంత మటుకు వాళ్ళ మిస్టేక్స్ని తగ్గించడానికి 10% ఇది ఉపకరిస్తుంది. ఇంకొక 10% మనం క్లాస్ సెషన్ అటెండ్ చేసి ట్రాఫిక్ సిగ్నల్స్ దాని ఎడ్యుకేషన్ తెలుసుకోవాలి. అది కాకుండా మిగతా 80% ప్రాక్టికల్. మనం వెహికల్ యాక్చువల్గా ఎట్లా బ్యాలెన్సింగ్ చేయాలి, ఎట్లా బ్రేకింగ్ అనేది చేయాలనేది, ఏ స్పీడ్లో ఏ గేర్లో డ్రైవ్ చేయాలనేది అది ప్రాక్టికల్ సెషన్ ఉంటుంది. ట్రాఫిక్ నియమాలపై సరైన అవగాహన లేకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. రోడ్డు భద్రతపై తరచుగా యువతకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే స్థానిక ట్రాఫిక్ పోలీస్, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అనుబంధంతో ట్రాఫిక్ రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు తమ సంస్థ కృషి చేస్తోందని హీరో మోటో కార్ప్ ప్రతినిధులు చెప్పారు. గుర్గావ్, ఢిల్లీ, రూర్కెలా, లక్నోలో ఇలాంటి సిమ్యులేటర్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు భద్రతా నైపుణ్యాలపై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. టూ వీలర్ రైడర్స్ కు ప్రొఫెషనల్ ట్రైనింగ్ సౌకర్యం మన దగ్గర లేదు. అందుకే ఈ ట్రైనింగ్ పార్కును ఏర్పాటు చేశామంటున్నారు సంస్థ ప్రతినిధులు. హైదరాబాద్ లో ఉన్న పౌరులు, టూ వీలర్స్ నడిపేవారు, బైక్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్న వారు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునేవారు ఎవరైనా సరే ఈ ట్రాఫిక్ ట్రైనింగ్ పార్కుకు వచ్చి ఈ సిమ్యులేటర్ ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. హీరో సౌజన్యంతో ఏర్పాటు చేసినటువంటి ఒక పార్కు, ట్రాఫిక్ ట్రైనింగ్ పార్కును కూడా ఈరోజు హైదరాబాద్లో ప్రారంభించడం జరుగుతుంది. రేపటి నుంచి అందుబాటులోకి వస్తుంది. వాహనం నడపదలుచుకున్న వారు అంటే వాహనం నడిపే సమయంలో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టంగా వివరించే వీలుగా ఇక్కడ ఇన్స్ట్రక్టర్స్ కూడా ఉంటారు. వాళ్ళని పూర్తి స్థాయిలో వివరిస్తారు. ఏదేమైనా బట్టి కూడా హైదరాబాద్ పోలీసులు తీసుకున్నటువంటి ఇవన్నీ సత్ఫలితాలను ఇస్తాయని కూడా కోరుకున్నాం. కెమెరా పర్సన్ వెంకట్తో తిరుమల రెడ్డి, సాక్షి న్యూస్, బేగంపేట్.